టుడే టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ లిస్ట్. లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు రీడ్ కంటెంట్ ఆఫ్ లిస్ట్, లిస్ట్లో ఉన్న కంటెంట్ని మనం ఎలా రీడ్ చేయాలి, ఇది ఈ టాపిక్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. మన ఫస్ట్ వీడియోలో లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ మ్యూటబులా కాదా, లిస్టు ఇండెక్స్ని స్లైసింగ్ని ఎలా సపోర్ట్ చేస్తుంది దాని గురించి మాట్లాడాము. టుడే కంటెంట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలి లిస్ట్ని, దాని కంటెంట్ని ఎలా రీడ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ హౌ టు క్రియేట్ లిస్ట్, లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి మన కోడింగ్ పార్ట్లోకి వచ్చేసి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఎంటీ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై లిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఎంటీ లిస్ట్, ఇది ఎంటీ లిస్ట్, మై లిస్ట్. ఇప్పుడు మనం ఇది సేవ్ చేసేసి రన్ చేద్దాం. ఓకే, ఎంటీ లిస్ట్ ఎలా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఈ లిస్ట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంటీజర్స్ తీసుకున్నాం. ఎంటీ లిస్ట్ ఎలా ఉంటుంది మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లిస్ట్ లోపల మనం ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు సేవ్ చేసేసి రన్ చేద్దాం. ఎంటీ లిస్ట్ ఎలా ఉంటుంది అది. ఓకే, మీకు చిన్న డౌట్ రావచ్చు, ఇది తీసేద్దాం. ఇది ఏంటి, ఓకే దీని టైప్ ఏంటి చెక్ చేద్దాం. లిస్ట్ అని తెలుసు. ఓకే, ఇది లిస్ట్ టైప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఎంటీ లిస్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం స్క్వేర్ బ్రాకెట్ లాగా తీసుకుంటాము. ఇక్కడ లిస్ట్ లోపల మనం ఇంటీజర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, లిస్ట్ ఇంటీజర్స్ తో ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, దీంట్లో మనకి ఇది అవసరం లేదు. టైప్ వచ్చేసి లిస్ట్ లోపల మనం ఇందాక ఇంటీజర్స్ తీసుకున్నాం 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు ఇది లిస్ట్ 1 అనుకుందాం. ఓకే, ఇక్కడ ఓకే ఓకే ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిస్ట్ లోపలనే మనం స్ట్రింగ్ వాల్యూస్ తీసుకుందాం. మై లిస్ట్ 2 మనం ఏం తీసుకుందాం స్ట్రింగ్ అంటే ఇలా తీసుకోవాలి. మన స్ట్రింగ్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడాం. ఓకే, యాపిల్ బనానా అండ్ ఆల్సో చెర్రీ. ఓకే, లిస్ట్ ని ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలా అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. మై లిస్ట్ 2. ఓకే, రన్ చేద్దాం. రన్ చేసిన ప్రతి ఒక్కసారి ఇలా ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటీజర్స్ ఎలా, స్ట్రింగ్ ని ఎలా. ఇప్పుడు లిస్ట్ అనేది మనకు దే ఆర్ క్రియేటెడ్ బై ఎన్క్లోజింగ్ ఐటమ్స్ సపరేటెడ్ బై కామాస్ ఇన్సైడ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం కామాస్ తో సపరేట్ చేసుకుంటా ఈ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. లిస్ట్ అనేది మ్యూటబుల్, దేర్ వాల్యూస్ కెన్ బి మోడిఫైడ్. దీని వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. మనం మన నెక్స్ట్ వీడియోలో లిస్ట్ మెథడ్స్, లిస్ట్ ఆపరేటర్స్, లిస్ట్ మెథడ్స్ వచ్చేసి 11 మెథడ్స్ ఉంటాయి, లిస్ట్ ఆపరేటర్స్ వచ్చేసి 9 ఆపరేటర్స్ ఉంటాయి. దాని గురించి కూడా మనం క్లియర్ గా చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ దీంట్లో మాత్రం ఈ ఎలా లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, దాని కంటెంట్ ఎలా రీడ్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ డేటా టైప్స్, అంటే ఈ లిస్ట్ లోపలనే మిక్స్డ్ డేటా టైప్ ఉంటే ఎలా. ఓకే, మై లిస్ట్ 3 వచ్చేసి ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం అంటే ఇంటీజర్ తీసుకుందాం. ఒకటి స్ట్రింగ్ తీసుకుందాం.
నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఫ్లోట్ వాల్యూ తీసుకుందాము, ఒకటి బూలియన్ వాల్యూ తీసుకుందాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం మన లిస్ట్ని. దీన్ని సేవ్ చేసేసి ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు మిక్స్డ్ డేటా టైప్స్ తీసుకున్నాను, ఇక్కడ ఇంటీజర్స్ తీసుకున్నాను, ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ నెస్టెడ్ లిస్ట్ అంటే లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ని ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ మీకు స్పేస్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. మై లిస్ట్ 4. ఇప్పుడు అంటే లిస్ట్ లోపల లిస్ట్ అంటే ఫస్ట్ మనం ఒక లిస్ట్ తీసుకుంటాం, ఆ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్. సో ఆ లిస్ట్ లో ఏంటది 1, 2 తీసుకుంటాము. ఇక్కడ మరి కామాతో సపరేట్ చేయాలి లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ వాడి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను 3, 4 తీసుకుంటాను. సారీ, ఓకే. నెస్టెడ్ లిస్ట్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు మనం లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఇక్కడ చూసాము. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇందాక లిస్ట్ గురించి కూడా చెప్పే కదా. ఎంటీ లిస్ట్ కూడా ఇస్తాను, చూడడానికి బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఎంటీ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాము, ఇంటీజర్స్ తో ఎలా క్రియేట్ చేస్తాము, స్ట్రింగ్ లో ఎలా క్రియేట్ చేస్తాము, మిక్స్డ్ ఆల్ మిక్స్డ్ మొత్తం టోటల్ అన్ని ఉన్నప్పుడు ఎలా చేస్తాము, ఆ నెస్టెడ్ లిస్ట్ ని ఎట్లా క్రియేట్ చేస్తాము. ఇక్కడ మనకు అవుట్పుట్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి ఎంటీ లిస్ట్, ఇంటీజర్స్, స్ట్రింగ్, మిక్స్డ్ అండ్ నెస్టెడ్. ఓకే, మీకు లిస్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి అర్థమైంది అనుకుంటాను. సెకండ్ వన్ వచ్చేసి హౌ టు రీడ్ కంటెంట్ ఆఫ్ లిస్ట్. లిస్ట్ లోపల కంటెంట్ ని ఎలా రీడ్ చేస్తాము. వీ కెన్ రీడ్ కంటెంట్ ఆఫ్ లిస్ట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఏంటివి? ఫర్ లూప్, యూజింగ్ ఇండెక్స్, స్లైసింగ్, ఇటరేటర్ అండ్ ఎన్యూమరేటర్. మనము ఈ ఫర్ లూప్, వైల్ లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ గురించి అండ్ ఆల్సో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి, అంటే ఇఫ్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్స్, ఇవన్నీ మళ్ళీ క్లాస్ లో చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు లిస్ట్ లోపల మనం కంటెంట్ ఎలా రీడ్ చేయాలన్నది మాత్రమే చూద్దాం. ఇక్కడ ఫర్ లూప్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ లూప్, ఫర్ లూప్ ఈజ్ ఎ కీవర్డ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ ఫర్ లూప్. ఫర్ లూప్ అనేది ఒక కీవర్డ్, ఈ కీవర్డ్ యూజ్ చేసుకొని మన ఫర్ లూప్ ని రిప్రజెంట్ చేస్తుంది. A for loop is used to read values from collections such as list, tuple, sets, or dictionaries. The for loop read one value from collection at a time, assigns it to a variable, and then executes the block of statement. For loop అనేది ఈ కలెక్షన్ డేటా టైప్స్ లో కలెక్షన్ డేటా టైప్స్ లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఏంటివి? లిస్ట్ లో, టపుల్ లో, సెట్స్ లో, డిక్షనరీలో. ఈ ఫర్ లూప్ అనేది ఈచ్ టైం వన్ వాల్యూని మాత్రమే రీడ్ చేస్తుంది అండ్ ఆల్సో ఒక వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ లూప్ గురించి మనం ఫర్ లూప్ లో ఏదైనా ఒక ఎలా రీడ్ చేయొచ్చు లిస్ట్ లోపల అనేసి ఈ ఫర్ లూప్ లోది మనం చూద్దాం, కోడింగ్ పార్ట్ చూద్దాం. ఓకే, ఇవన్నీ అవసరం లేదు, మనకి ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నేను ఒక మై లిస్ట్ అనేసి ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాను. ఇక్కడ ఫర్ లూప్ చేసి ఈ లిస్ట్ లోని వాల్యూస్ ఎలా రీడ్ చేయాలి అది చూద్దాం. ఫర్ ఐ ఇన్ మై లిస్ట్ 1, ప్రింట్ ఐ, సారీ ఐ.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ లూప్ అనేది ఏ దానికి యూజ్ చేస్తామంటే ఏదైనా లూపింగ్ ఏదైనా వాల్యూస్ ని మొత్తాన్ని రీడ్ చేయడానికి ఈ ఫర్ లూప్ అనేది వాడతాము. అండ్ ఆల్సో దీని గురించి మనం నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా తెలుసుకుందాం లూపింగ్స్ అంటే ఎలా ఉంటాయి, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్ని క్లియర్ గా చూద్దాం. అక్కడ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ కూడా చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లిస్ట్ లోపల ఎలా రీడ్ చేయాలో అవి మాత్రమే చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈచ్ టైం వన్ వాల్యూనే రీడ్ చేస్తుంది అనేసి మనం అనుకున్నాము. ఓకే, అండ్ ఆల్సో ఒక వాల్యూ అసైన్ అవుతుంది అన్న కదా. ఇక్కడ ఈ ఫర్ లూప్ లో ఈ మై లిస్ట్ లోపల ఈచ్ టైం ప్రతి ఒక్కసారి ఈ ఐలోకి ఈ ఐకి ఫస్ట్ వన్ వాల్యూ తర్వాత టూ వాల్యూ అలా అసైన్ అవుతాయి. దీన్ని మనం సేవ్ చేసేసి రన్ చేద్దాం ఒకసారి. మీకు ఈ ఫర్ లూప్ లో ఎలా రీడ్ చేస్తాం అనేది అర్థం. ఓకే, ఇక్కడ ఫస్ట్ లిస్ట్ లో ఏమున్నాయి 1 2 3 4 5 6 వచ్చాయి. ఇక్కడ ఈ ఫర్ లూప్ యూజ్ చేసుకొని ప్రతిసారి మనం ఐని రీడ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఐకి వచ్చేసి 1 అనేది అసైన్ అవుతుంది. సో అందుకే ఇక్కడ 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, అలా టోటల్ వాల్యూస్ వచ్చాయి. ఈ ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం ఎలా రీడ్ చేస్తాం అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఫర్ లూప్ చూసినాం. ఇని 5 టైప్స్ ఉంటే ఫర్ లూప్ అయిపోయింది. యూజింగ్ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఇండెక్స్ ఇన్ పైథాన్ మీన్స్ accessing elements of a sequence like list, string, or tuple using their positions means index number. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఇండెక్సింగ్ అనేది ఈ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. లైక్ ఏదంటే లిస్ట్ లో, స్ట్రింగ్ లో, టపుల్ లో. ఈ ఇండెక్సింగ్ అంటే ఏంటి? దాని యొక్క పొజిషన్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ లోకి వస్తే ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ సీక్వెన్స్ యాజ్ ఏ పొజిషన్ కాల్ ఇండెక్స్. ప్రతి ఒక్క పొజిషన్ ని మనం ఇండెక్స్ లాగా అనుకుంటాము. ఇక్కడ ఇండెక్సింగ్ స్టార్ట్ ఫ్రమ్ 0 ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్, 1 ఫర్ ది సెకండ్, అండ్ సో ఆన్. యూ కెన్ ఆల్సో నెగిటివ్ ఇండెక్సింగ్ వేర్ -1 రెఫర్స్ టు ది లాస్ట్ ఎలిమెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ వాల్యూ అనేది మనం మామూలుగా ఫస్ట్ ఏదైనా కౌంట్ చేసేటప్పుడు 1 2 3 అలా చేస్తాం. కానీ ఈ ఇండెక్సింగ్ లో ఏమవుతుందంటే 0తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో నెగిటివ్ వాల్యూ వచ్చేసి మనకు మామూలుగా మనం ఏదైనా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటాం. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నప్పుడు 0 నుంచి కౌంట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటే నెగిటివ్ వాల్యూస్. దాన్ని నేను విత్ ఇమేజెస్ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను PROBE అనేసి తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీని లెంత్ వచ్చేసి 5, దీని ఇండెక్స్ వచ్చేసి ఇక్కడ P యొక్క ఇండెక్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే దీని ఇండెక్స్ వచ్చేసి 0, ఇక్కడ 1 2 3. సో ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మనం ఇండెక్స్ వాల్యూ స్టార్ట్ విత్ 0తో స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఎలా అంటే ఇక్కడ మీరు ఇటు సైడ్ నుంచి ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి తీసుకోవాలి. సో ఇక్కడ ఈ యొక్క ఇండెక్స్ ఏంటంటే -1, బి వచ్చేసి -2, ఇక్కడ వచ్చేసి ఓ వచ్చేసి -3. అలా ఇక్కడ మీకు ఆడ స్ట్రింగ్ ఎలా తీసుకున్నానో ఇక్కడ ఇండెక్స్ తీసుకొని క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశాను. 1 3 5 7 9 అనే ఒక లిస్ట్ తీసుకుంటే దీంతో ఇండెక్సింగ్ వచ్చేసి ఇక్కడ 1 అనేది దాని యొక్క ఇండెక్స్ వచ్చేసి 0. దాన్ని రీడ్ చేయాలంటే ఇలా రీడ్ చేయాలి. దాని గురించి మనం ఈ క్లాస్ లోనే కోడింగ్ కూడా చూద్దాము. నెగిటివ్ వాల్యూస్ అనేది నెగిటివ్ ఇండెక్స్ అనేది ఇక్కడ -1, 9 అంటే -1. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసుకొని మనకు 5 కావాలి. 5 కావాలంటే ఏంటంటే -3 అనే ఇండెక్స్ ని యూజ్ చేసుకొని ఆ వాల్యూని మనం రీడ్ చేయొచ్చు. ఇక్కడ అదే కన్నా ఇండెక్స్ ని యూజ్ చేసుకొని జస్ట్ యూజ్ చేయాలంటే 2 ఇస్తే కన్నా 5 వస్తుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 2 ఉండొచ్చు కదా ఇండెక్స్ అని. కాదు, ఇండెక్స్ అనేది స్టార్ట్స్ విత్ 0తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కోడింగ్ పార్ట్ లోకి వెళ్దాము. ఓకే, ఇప్పుడు మనకు మై లిస్ట్ 1 లో మనం ఒక వాల్యూ రీడ్ చేయాలనుకుంటున్నాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కన్నా 0 అనేసి. ఇప్పుడు మనకు ఫస్ట్ వాల్యూ ఏంటంటే అది రావాలి. అంటే మనం దాన్ని ఎలా తీసుకున్నాం అంటే ప్రింట్ మన లిస్ట్ లోనే కదా మై లిస్ట్ 1 లో నుంచి
ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలా, మీరు అది గుర్తుపెట్టుకోండి. జీరో జీరో అంటే ఇండెక్స్ అనేది మన జీరోతోనే స్టార్ట్ అవుతుంది అని మనం అనుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ రీడ్ అవుతుంది అంటే 1 రీడ్ అవుతుంది. ఎందుకు అంటే ఇండెక్స్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి జీరోలోనే కదా ఇండెక్స్ వాల్యూ ఇది. సో ఇప్పుడు మనం ఓకే ఫస్ట్ సేవ్ చేద్దాం, Ctrl+S. ఓకే రన్ చేస్తే ఓకే ఇక్కడ లిస్ట్ వచ్చి మీరు అబ్జర్వ్ చేసినట్టే ఏమొచ్చింది 1 వచ్చింది. ఎందుకంటే జీరో యొక్క జీరో ఈ 1 ఈ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి జీరోకి ఏంటంటే వాల్యూ 1. సో దీన్ని కాపీ చేసేసి మనం నెగిటివ్ ఇండెక్స్ కూడా చూద్దాం. ఓకే మై లిస్ట్ లో మనకి ఏంది కావాలా -1. -1 అంటే ఏందనుకున్నాం, మైనస్ అనేది ఇక్కడ రైట్ సైడ్ నుంచి వస్తుంది అనుకున్నాం. రైట్ సైడ్ నుంచి -1 అంటే ఇక్కడ ఏముంది 6 ఉంది. సో వాల్యూ చెక్ చేద్దాం. ఓకే 6 వచ్చింది. మీకు ఇప్పుడు మనకి ఏది కావాలంటే ఇక్కడ చూడండి ఈ 3 వాల్యూ కావాలి. 3 వాల్యూ కావాలంటే కదా ఇండెక్స్ వాల్యూ పక్కన ఇది 0 1 2. సో ఇక్కడ మనం 2 ఇస్తే ఏమొస్తుంది, 2 ఇస్తే ఇక్కడ 3 వస్తుంది. ఓకే అండ్ ఆల్సో నెగిటివ్ లో కూడా మనకు 3నే కావాలి. సో లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటే -1 -2 -3 సో -4. ఇప్పుడు సేవ్ చేసేది రన్ చేద్దాం. ఓకే 3 ఇచ్చింది. ఫస్ట్ వాల్యూ 0 ఇండెక్స్ తీసుకుంటే 1 -1 తీసుకుంటే 6 ఇక్కడ ఇండెక్స్ వచ్చేసి 2 తీసుకుంటే 3 -4 తీసుకుంటే ఇండెక్స్ వచ్చేసి ఏమొచ్చింది, ఆన్సర్ వచ్చేసి 3 వచ్చింది. ఇప్పుడు ఇండెక్స్ అనేది దీన్ని ఎలా యూజ్ చేయాలి అని మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే నెక్స్ట్ వచ్చేసి స్లైసింగ్. Slicing in Python means extracting a specific part, subsequence, or of a sequence, such as a list, string, or tuple, by specifying starts, end, and step indexes. ఓకే స్లైసింగ్ అంటే ఏంటంటే లిస్ట్ లోపల ఒక స్మాల్ లిస్ట్ ఆర్ సబ్సీక్వెన్స్, అదే లిస్ట్ లోపల చిన్న లిస్ట్ ని రీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కనుక లిస్ట్ లో ఒక 10 వాల్యూస్ ఉంటాయి, కానీ ఆ 10 వాల్యూస్ లో మనకు ఒక 5 వాల్యూసే రీడ్ చేయాలి. అప్పుడు దాన్ని కూడా మనం లిస్ట్ లాగా ఒక సబ్సీక్వెన్సెస్ ఆర్ స్పెసిఫిక్ పార్ట్ దాన్ని ఎలా రీడ్ చేయాలి అనేది ఈ స్లైసింగ్. ఈ స్లైసింగ్ అనేది ఈ మన లిస్ట్ లోనే కంటెంట్ రీడ్ చేయడానికి ఇదొక వే. ఓకే దీని యొక్క సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ అండ్ స్టెప్ వాల్యూ. అండ్ ఆల్సో ఇందులో జస్ట్ ఎండ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు అండ్ ఆల్సో ఊరికి జస్ట్ స్టార్ట్ అండ్ స్టెప్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఓకే ఈ స్లైసింగ్ గురించి మనం కోడింగ్ చూద్దాం. ఓకే నేను ఇక్కడ 6 వరకు తీసుకున్నాను, ఇంకా యాడ్ చేస్తాను అండి. 0 6 తర్వాత వచ్చేసి 7 8 ఓకే 9. ఇదిగే మై లిస్ట్ లోపల ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కావాలి. ఓకే ఇక్కడ మనకు దీన్ని ఎలా రీడ్ చేయాలి అనేది చూద్దాం ఈ స్లైసింగ్ యూజ్ చేసుకొని. అంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ అండ్ ఇక్కడ దాని యొక్క ఎండింగ్ వాల్యూ ఇద్దాం. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూస్ అనేది ఎలా ఏంటి అనేది మనం చూసాం. ఇక్కడ నేను ఏది ఇస్తున్నానంటే 2:6 అంటే స్టార్టింగ్ వాల్యూ ఇచ్చినాను అండ్ ఎండింగ్ వాల్యూ ఇచ్చినాను. ఇక్కడ ఇలా ఇస్తే ఏమవుతుందంటే మనకు ఇండెక్స్ 2 అంటే ఏంటి 0 1 2. సో 2 నుంచి 6 వరకు 2 3 4 5 వరకు వస్తాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇవి వస్తాయి 2 3 4 5 వస్తాయి. మీరు అనుకోవచ్చు 6 వాల్యూ ఎందుకు రాలేదు అనేసి. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము 0 1 2 3 4 5 6 వాల్యూ ఇచ్చాము కదా. కానీ ఇండెక్సింగ్ ప్రకారం అయితే
0 1 2 వీడికి ఎన్ని అయితే 3 అవుతాయి 4 5 6 సో వీడికి రావాలి అందుకనేసి 5 వరకు వస్తాయి దీన్ని రన్ చేద్దాం 5 వాల్యూ 5 వరకు వస్తాయి ఒకసారి రన్ చేసి చూద్దాం ఓకే 5 వరకు వచ్చినాయి మనం ఇండెక్స్ యొక్క ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి స్టార్టింగ్ వాల్యూ అండ్ ఎండింగ్ వాల్యూ ఎక్కడ వరకు ఎండ్ కావాలి 6 వరకు ఎండ్ కావాలి సో అక్కడ వరకు వచ్చినాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన డైరెక్ట్ గా ఎండ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు ఎండ్ వాల్యూ ఇస్తే డైరెక్ట్ ఈ డిఫాల్ట్ గా స్టార్టింగ్ నుంచి తీసుకుంటాయి మై లిస్ట్ వన్ లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇవ్వాలి ఇక్కడ మనం ఏమి ఇస్తున్నామంటే డైరెక్ట్ దీని యొక్క ఎండ్ వాల్యూ ఇస్తున్నాం ఎండ్ వాల్యూ ఎంత మనకు 5 వరకు ఆగిపోవాలి నేను అక్కడ 0 ఎందుకు తీసుకున్నానంటే మీకు కొద్దిగా వాల్యూస్ రావడానికి అనేసి బాగా క్లారిటీ ఉంటుంది అనేసి సో అంటే ఇక్కడ 5 వరకు వాల్యూస్ వస్తాయి సేవ్ చేయాలి సేవ్ చేసి రన్ చేయాలి ఓకే సారీ ఇక్కడ లిస్ట్ నేమ్ ఇక్కడ మీరు ఇవి కూడా అబ్జర్వ్ చేయండి ఎర్రర్స్ వచ్చినవి నేను ఇలానే వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే మీకు ఇవి అర్థం కావాలి కదా నేను ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ తీసుకున్నాను మై లిస్ట్ అంటే మీ లిస్ట్ అని తీసుకున్నాం సారీ మై లిస్ట్ కంట్రోల్ ప్లస్ ఎస్ ఓకే ఇక్కడ చూడండి 5 వరకు అంటే 5 అంటే కదా ఇండెక్స్ వాల్యూ 5 అంటే 0 ఇక్కడ 1 ఇది 2 3 4 సో 5 అంటే 4 వాల్యూస్ వచ్చినాయి మీకు ఇండెక్స్ 4 కాడికే కదా 5 అంటే సో దీని లోపల ఉన్న స్మాల్ లిస్ట్ ఆర్ సబ్ సీక్వెన్సెస్ అనుకోవచ్చు దీన్ని ఇలా నేను స్టార్ట్ వాల్యూ ఇచ్చాను స్టాప్ వాల్యూ ఇచ్చాను అండ్ ఆల్సో ఎండ్ వాల్యూ ఇచ్చాను ఇక్కడ 2 సింటాక్స్ యూజ్ చేసి మనం చేసాం నెక్స్ట్ వచ్చేసి స్టెప్ గురించి మాట్లాడుకుందాం మనం ఓకే స్టెప్ గురించి మాట్లాడదాం స్టెప్ గురించి మాట్లాడితే డిఫాల్ట్ గా స్టెప్ వచ్చేసి 1 తీసుకుంటుంది కానీ మనకు ఒకవేళ 2 కావాలి 2 కావాలి ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం ఇక్కడ స్టెప్ కన్నా ముందు ఇలా తీసుకుంటే ఏమొస్తుంది అంటే ఇది మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ మొత్తం డిఫాల్ట్ గా అంతా స్టార్ట్ వాల్యూ ఇవ్వలేదు అండ్ స్టాప్ వాల్యూ ఇవ్వలేదు టోటల్ ఇచ్చాం మొత్తం టోటల్ కావాలని సో టోటల్ వచ్చింది ఇక్కడ స్టెప్ ఎంత తీసుకుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాల్యూ కూడా వచ్చింది అలా వచ్చింది కానీ ఇక్కడ మన స్టెప్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు ఎలా తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫాల్ట్ గా 1 తీసుకుంటుంది కదా మనం 2 తీసుకుంటాము 2 తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే 1 by 1 ఇప్పుడు ఒకటి వాల్యూ వస్తే నెక్స్ట్ వాల్యూ రాదు ఇక్కడ 0 వస్తే 1 రాదు 2 వస్తుంది ఇక్కడ స్టెప్ తీసుకున్నాం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు రన్ చేద్దాం 1 minute రన్ అవ్వట్లేదా ఓకే ఇక్కడ రన్ అయింది ఓకే ఇక్కడ వచ్చింది ఆల్రెడీ చూసుకోలేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి స్టెప్ వచ్చేసి నార్మల్ గా 1 తీసుకుంటుంది +1 తీసుకుంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను స్టెప్ వచ్చేసి 2 తీసుకున్నాను సో ఇక్కడ 0 వస్తే అంటే స్టెప్ 2 తీసుకున్నాను కదా సో 1 వాల్యూ 1 స్టెప్ అయితే డైరెక్ట్ 1 వస్తుంది సో 2 తీసుకున్నా అంటే డైరెక్ట్ ఇక్కడ 2 వస్తుంది అంటే 0 2 సో ఇక్కడ 0 2 వచ్చింది 2 తర్వాత 3 కాదు 4 సో 4 వచ్చింది తర్వాత 6 తర్వాత 8 తర్వాత 8 తర్వాత 9 ఉంది కానీ ఇంకా వేరే వాల్యూ లేదు వేరే వాల్యూ ఉంటే ఆ వాల్యూ వస్తుంది సో ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ 0 2 4 6 8 వచ్చింది అదే 3 తీసుకుంటే 3 స్టెప్స్ వస్తాయి అంటే వాల్యూకు 3 వాల్యూస్ తర్వాత వస్తుంది అదే 2 వాల్యూస్ తర్వాత థర్డ్ వాల్యూ వస్తుంది ఓకే సేవ్ చేసేసి ఈ స్టెప్ వాల్యూ ఎలా తీసుకోవాలి అర్థమైందా ఇక్కడ 0 3 తర్వాత 6 తర్వాత 9 ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా స్టెప్ ఎలా తీసుకోవాలి అనేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎలా చదవాలి ఈ మనం అండ్ ఆల్సో ఇవే కాదు జస్ట్ మనం నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చి కూడా రీడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నెగిటివ్ ఇండెక్స్ అనేది ఇందాకే మాట్లాడుకున్నాం సో -1 ఇస్తాను -1 ఇచ్చి సేవ్ చేస్తాను
సేవ్ చేసి దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ స్టెప్ అంటే మనకు స్టెప్ అనేది డిఫాల్ట్ గా +1 తీసుకుంటుంది అనుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే డిఫాల్ట్ వద్దు, మనకు -1 ఇచ్చాం అంటే రివర్స్ నుంచి ఇస్తున్నాము. సో 9, 8, 7 అలా రివర్స్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ మనము ఏమేమి సింటాక్సెస్ మాట్లాడుకున్నాము ఒకసారి మాట్లాడుకున్నాం. స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ ఇచ్చుకున్నాము. తర్వాత వచ్చేసి డైరెక్ట్ స్టాప్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో స్టార్ట్ స్టాప్ ఇచ్చి దానికి స్టెప్ ఇచ్చుకోవచ్చు. అండ్ స్టార్ట్ స్టాప్ విత్ నెగిటివ్ ఇండెక్సెస్ కూడా ఇచ్చుకోవచ్చు. రివర్స్ లో ఎలా రీడ్ చేయాలనేసి. ఇది స్లైసింగ్ గురించి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇటరేటర్. An iterator object is used to read elements from collections like list, set, dictionary. ఇటరేటర్ ఆబ్జెక్ట్ అనేది ఈ వాల్యూస్ ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది కలెక్షన్స్ లో. ఏ ఏ ఏ దాంట్లో మనం రీడ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ లో, సెట్ లో, డిక్షనరీలో వాల్యూస్ ని రీడ్ చేయడానికి ఇటరేటర్ అనేది యూజ్ అవుతుంది. ఇటరేటర్ అలౌస్ రీడింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఇటరేటర్ అనేది ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ లో వాల్యూస్ ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది, అంటే బ్యాక్వర్డ్ రీడ్ చేయడానికి కాదు అనేసి. ఓకే, యూజింగ్ అన్ ఇటరేటర్ వీ కెన్ రీడ్ వాల్యూ ఫ్రమ్ కలెక్షన్ బట్ కెనాట్ మోడిఫై దెమ్. ఈ ఇటరేటర్ యూజ్ చేసుకొని మనం వాల్యూస్ ని రీడ్ చేయొచ్చు, అంతేగాని ఆ వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయలేము. ఓకే, ఫస్ట్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటాం. విత్ ది హెల్ప్ ఆఫ్ ఇట్టర్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం. ఇట్టర్ ఈజ్ ఏ ప్రీడిఫైన్ ఫంక్షన్ దట్ రిటర్న్స్ అండ్ ఇటరేటర్ ఆబ్జెక్ట్. ఈ ఇట్టర్ అనేది ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్. ఈ ఇట్టర్ అనేది ఒక ఇటరేటర్ ఆబ్జెక్ట్ ని మనకి ఇస్తుంది. నెక్స్ట్ దీని వాల్యూస్ ఎట్లా రీడ్ చేయాలంటే నెక్స్ట్ ఈజ్ ఏ ప్రీడిఫైన్ ఫంక్షన్ దట్ రిటర్న్స్ ద నెక్స్ట్ వాల్యూ జనరేటర్ బై ఇటరేటర్ ఆబ్జెక్ట్. ఈ నెక్స్ట్ అనేది నెక్స్ట్ వాల్యూని జనరేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? బై ఇటరేటర్ ఆబ్జెక్ట్ నుంచి. మనం ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకొని దాన్ని ఎలా రీడ్ చేయాలి ఈ ఇటరేటర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని కోడింగ్ పార్ట్ లో నీట్గా చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్ట్ లోపల మనకు సింపుల్ వేలోనే చెప్తాను, మనకు అండర్స్టాండింగ్ అర్థం చేసుకునేది ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇటరేటర్ ని క్రియేట్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఈక్వల్ టు ఇట్టర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని చేయొచ్చు అనేసి ఇందాకే మాట్లాడుతున్నాం కదా. సో ఇట్టర్ ఆఫ్ మన మై లిస్ట్ వన్ కి ఒక ఇటరేటర్ ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అన్నారు. మై లిస్ట్ వన్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు వాల్యూ కావాలంటే మనం నెక్స్ట్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. సో ఇందాకే మాట్లాడుకున్నాం కదా, అలానే మనకు ప్రింట్ నెక్స్ట్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి మనకు ఇట్ అంటే అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన కదా, ఆ ఆబ్జెక్ట్ లో నుంచే వాల్యూ మనకు జనరేట్ అయ్యి వస్తుంది. సో దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. ఆడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని సార్లు ఇస్తే సో అన్ని వాల్యూస్ ఈ నెక్స్ట్ అనేది మనకు జనరేట్ చేస్తూనే ఉంటుంది. దీన్ని ఫర్ లూప్ లో కూడా వాడచ్చు, బట్ మీకు ఇది అర్థం కావడానికి జస్ట్ నేను ఊరికే. ఓకే, మనం ఎన్ని ఇచ్చామో అన్ని వాల్యూస్ అనేది రీడ్ అయ్యాయి. మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ఇటరేటర్ అనేది ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ జస్ట్ మీకు ఈ ఇట్టర్ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వాల్యూ కావాలంటే నెక్స్ట్ ఆఫ్ ఆ ఇటరేటర్ ఆబ్జెక్ట్ కి ఏమి ఇచ్చాము, మనం వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇట్ అని ఇచ్చాము. సో నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఇట్ అని ఇస్తే కనుక ఇక్కడ ఆ వాల్యూస్ అనేది వస్తాయి. ఇప్పుడు మనకు వచ్చేసి ఇటరేటర్ అంటే ఏంది చూసాం. ఇప్పుడు ఎన్యూమరేటర్. ఇటరేటర్ కు డిఫరెన్సెస్ కూడా చూద్దాము. ఇటరేటర్ ఏంటంటే రీడ్ వాల్యూస్ ఫ్రమ్ కలెక్షన్స్. ఎన్యూమర్ ఆల్సో రీడ్ వాల్యూస్ ఫ్రమ్ కలెక్షన్స్ లైక్ లిస్ట్, సెట్, డిక్షనరీ. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎన్యూమరేటర్ ఈజ్ సిమిలర్ టు ఇటరేటర్ ఆబ్జెక్ట్ లాగానే, బట్ దీంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ కలెక్షన్స్ లైక్ లిస్ట్, సెట్, డిక్షనరీ. ఓకే, ఎన్యూమరేటర్ రిటర్న్ 2 వాల్యూస్.
ఇటరేటర్ అనేది మనకు 1 వాల్యూ మాత్రం ఇస్తుంది, కానీ ఎన్యూమరేటర్ అనేది 2 వాల్యూస్ ఇస్తుంది. అవి ఏంటివి? ద వాల్యూ ఆఫ్ ది కలెక్షన్, ద కౌంట్ మీన్స్ ఇండెక్స్. ఈ ఎన్యూమరేటర్ అనేది వాల్యూ అండ్ దాని యొక్క కౌంట్ ని ఇస్తుంది. దాని గురించి మనం క్లియర్ గా ఇక్కడ చూద్దాం. అండ్ ఆల్సో కోడింగ్ లో కూడా ఎన్యూమరేటర్ ని ఎలా యూజ్ చేస్తాము, ఏంటి దాని వాల్యూ ఎలా ఇస్తాయి అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఎన్యూమరేటర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ లిస్ట్ ఇంటూ ద డిక్షనరీ. లిస్ట్ ని డిక్షనరీలోకి మారుస్తుంది. డిక్షనరీ అంటే ఏమని మాట్లాడుకున్నాం మనం? కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటాయి అనుకున్నాం. సో ఇక్కడ కీ అండ్ వాల్యూ పేర్ అంటే ఇక్కడ మన ఎన్యూమరేటర్ లో కూడా ఏమిస్తుందంటే దాని యొక్క వాల్యూ అండ్ దాని యొక్క ఇండెక్స్ ఇస్తుంది. సో అక్కడ కీ అనేది కీ వాల్యూ లాగానే ఉంటాయి కదా, సో అలా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎన్యూమరేటర్ రిటర్న్ వాల్యూ అండ్ కౌంట్ యాజ్ ఎ టపుల్. ఇక్కడ దాని వాల్యూస్ ఎలా వస్తాయంటే టపుల్ లాగా వస్తాయి. అంటే టపుల్ మీన్స్ యూజింగ్ పారాంథసిస్. ఓకే, దీని ఫస్ట్ ఇటరేటర్ కి ఎన్యూమరేటర్ కి డిఫరెన్సెస్ ఏంటి? ఇటరేటర్ ఆబ్జెక్ట్ రిటర్న్ 1 వాల్యూ, ఎన్యూమరేటర్ రిటర్న్ కౌంట్ అండ్ వాల్యూ. ఇటరేటర్ అనేది ఒక వాల్యూని మాత్రమే ఇస్తుంది. ఎన్యూమరేటర్ ఏం చేస్తుందంటే కౌంట్ అండ్ వాల్యూ ఇస్తుంది. ఇక్కడ మన కోడింగ్ లో కూడా క్లియర్ గా చూద్దాం. ఇక్కడ ఇటరేటర్ అనేది ఏం చేసింది? 1 వాల్యూ ఇచ్చింది. అదే ఎన్యూమరేటర్ ఎలా? ఎన్యూమరేటర్ కి ఇక్కడ నేను జస్ట్ ఇలా తీసేస్తా. మై లిస్ట్ లోపల మనం సింపుల్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్ట్రింగ్ లోపల తీసుకొని చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి యాపిల్ తీసుకుంటాను, సెపరేటెడ్ బై కామాస్. ఓకే, తర్వాత వచ్చేసి ఎన్ఏ బనానా. నెక్స్ట్ వచ్చేసి చెర్రీ తీసుకుంటా, చెర్రీ. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ లోపల తీసుకున్నాను. అవి ఏంటి నాకు కావాలి ఇక్కడ లిస్ట్. సో ఇది సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసేసి రన్ చేస్తాను. ఓకే, యాపిల్ బనానా చెర్రీ వచ్చింది. ఇక్కడ నేను ఎన్యూమరేటర్ ఎలా యూజ్ చేస్తాము అనేసి ఇక్కడ చూద్దాం. ఫర్ లూప్ లోపల యూజ్ చేసి వాడు ఫర్ ఇండెక్స్. ఫస్ట్ మనకి ఇండెక్స్ కావాలి. ఐటమ్ మనం మామూలుగా అయితే ఫర్ ఐ ఇన్ మై లిస్ట్ అని తీసుకొని ఐలో స్టోర్ చేసుకుంటాం కదా. మనం ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఎన్యూమరేటర్ లో 2 వస్తాయి అనుకున్నాము. సో 2 అంటే ఏంటి? ఈ దాని యొక్క వాల్యూ అండ్ కౌంట్ అనుకున్నాం కదా. సో మన ఇండెక్స్ లాగా ఒకటి తీసుకున్నాము, ఐటెం లాగా ఒకటి తీసుకున్నాము. ఫర్ మనం మామూలుగా అయితే ఫర్ ఐ ఇన్ రాసుకున్నాం కదా. సో ఇక్కడ 2 రాసుకోవాలి. ఫర్ ఇండెక్స్ అండ్ ఐటెం ఇన్ ఏదాంతో? మన లిస్ట్ లోపల. సో ఇన్ ఎన్యూమరేటర్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. ఎన్యూమరేటర్ ఆఫ్ మై లిస్ట్ 1. ఓకే, ఇక్కడ ఎన్యూమరేటర్ తీసుకొని ఇక్కడ దీని లోపల మనం ఏం చేయాలంటే ప్రింట్. ఇక్కడ నేను ఎఫ్ స్ట్రింగ్ తీసుకుంటాను. మీకు ఎఫ్ స్ట్రింగ్ గురించి ముందు చెప్తాను. జస్ట్ ఓకే, ఏం లేదు, ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల మనకి ఏదైతే రావాలో అది ఇస్తాం. నార్మల్ పక్కన మెసేజ్ వచ్చేసి ఇండెక్స్ అనేసి ఇక్కడ నేను ఇండెక్స్ ఇచ్చేసాను. ఇది లైక్ ప్రాంప్ట్, అదే ప్రాంప్ట్ కాదు, మెసేజ్ లాగా. మనకి ఏదైతే వాల్యూ రావాలనో అది ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల ఇవ్వాలి ఈ ఎఫ్ స్ట్రింగ్ లో, అంతే, ఏం లేదు. ఓకే, సారీ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను అక్కడ సింగిల్ కోట్ తో ఓపెన్ చేశాను, ఇక్కడ డబుల్ కోట్స్ చేశాను, అక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మనకి ఏం కావాలి? ఇండెక్స్ కాడ ఏం కావాలి? ఇండెక్స్, INDEX. ఇండెక్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఇచ్చిన నేము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ తీసుకుంటాము. ఐటమే కదా మనం ఇచ్చిన నేము. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఏంది? ఎన్యూమరేటర్ తో. మనకు ఇటరేటర్ ఎలా మాట్లాడుకున్నామో ఎన్యూమరేటర్ కూడా సేమ్. సో అలా ఇటర్ అనేది వాడతాము, ఇక్కడ ఎన్యూమరేట్ అనేది వాడతాము. ఇక్కడ ఈచ్ టైం రీడ్ 1 వాల్యూ కదా. ఏది? ఫర్ లూప్ లో. ఫర్ లూప్ అనేది ఎవ్రీ టైం 1 వాల్యూ రీడ్ చేస్తుంది. ఇక్కడ 1 వాల్యూ రీడ్ చేస్తుంది, కానీ ఇక్కడ ఏమొస్తుందంటే ఇండెక్స్ ప్లస్ ఐటమ్ 2 కదా. సో వాటి రెండింటిని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఈచ్ టైం ఒక పేర్ లాగా, అంటే దాని యొక్క ఇండెక్స్ అండ్ దాని యొక్క ఐటమ్, అదే వాల్యూ, ఈ 2 మనకి ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి రన్ చేద్దాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దాని యొక్క ఇండెక్స్ ఏంటి? యాపిల్ యొక్క ఇండెక్స్ ఏంటి? సో ఫస్ట్ ఇది 0 కదా. ఇండెక్స్ గురించి కూడా ఇందాక మాట్లాడాము. సో ఇండెక్స్ 0, సో 0 వచ్చింది. నెక్స్ట్ బనానా, దీని ఇండెక్స్ ఎంత? 1. 1 వచ్చి బనానా, 2 వచ్చేసి చెర్రీ. ఓకే, ఇప్పుడు ఇటరేటర్, ఎన్యూమరేటర్ మీకు
క్లియర్గా అర్థమైంది అనుకుంటాను దాని యొక్క డిఫరెన్సెస్. ఓకే, ఇప్పుడు మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను, ఎందుకంటే ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంటర్వ్యూర్ అడిగేది ఏంటంటే లిస్ట్ టప్పులు డిఫరెన్సెస్ అండ్ ఆల్సో లిస్ట్ ని ఎంటీ లిస్ట్ మనం ఎలా చూపిస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము అలా అడుగుతారు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కువ అడిగేది ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ లోని కంటెంట్ ని మనం ఎలా రీడ్ చేస్తాము, హౌ టు రీడ్ కంటెంట్ ఆఫ్ లిస్ట్. లిస్ట్ అంటే దీంట్లో 5 టైప్స్ ఉంటాయి. ఇవి మోస్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా రీడ్ చేస్తాం అంటే ఫర్ లూప్, యూజింగ్ ఇండెక్స్, స్లైసింగ్, ఎట్రేటర్, ఎనుమరేటర్, ఈచ్ అండ్ ఎవరీ విత్ ఎగ్జాంపుల్స్ తో సహా మీకు అర్థం కావడానికే నేను టైం ఎక్కువైనా సరే తీసుకొని ఇలా చెప్పాను. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to subscribe.